ఈ వీడియోలో మనం కస్టమ్ రేడియో బటన్స్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. సో నార్మల్గా వచ్చేసి కస్టమ్ కంట్రోల్, అలాగే కస్టమ్ రేడియో, అలాగే కస్టమ్ కంట్రోల్ ఐకాన్ ఇన్పుట్, కస్టమ్ కంట్రోల్ ఐకాన్ లేబుల్ క్లాసెస్ని యూజ్ చేసుకుంటాం. టు క్రియేట్ ద కస్టమ్ రేడియో బటన్, wrap container element like div with custom control and custom control radio, custom radio around the radio buttons, and add the custom control input to the input element, and మన లేబుల్స్ ఏదైనా యూజ్ చేసుకుంటే కస్టమ్ కంట్రోల్ లేబుల్ క్లాస్ని యూజ్ చేసుకోవాలి. ఇక్కడ కంటైనర్ div క్లాస్ ఈక్వల్స్ కస్టమ్ కంట్రోల్ ఐఫన్ కస్టమ్ రేడియో, ఇంత మిగతాదంతా కామన్. ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ రేడియో, కస్టమ్ కంట్రోల్ ఐఫన్ ఇన్పుట్, అలాగే లేబుల్ యూజ్ చేసాం కాబట్టి కస్టమ్ కంట్రోల్ ఐఫన్ లేబుల్. ఇది వచ్చేసి డిఫాల్ట్ రేడియో బటన్ ఏ విధంగా ఉంది అనేది ఇక్కడ మనం మెన్షన్ చేసాం. ఇక్కడ అవుట్పుట్ చూసినట్టయితే మనకి బూస్ట్ ఆఫ్ రేడియో వచ్చి ఈ విధంగా కనబడుతుంది. కస్టమ్ రేడియో బటన్, డిఫాల్ట్గా వచ్చిన రేడియో బటన్ ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ప్రీవియస్ చెక్ బాక్స్ ఏ విధంగా చేసామో అంతే. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనం డివ్ ఎలిమెంట్కి కస్టమ్ రేడియో క్లాస్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ స్విచ్ పర్పస్ కస్టమ్ స్విచ్ను వాడుకున్నాం, అలాగే చెక్ బాక్స్ పర్పస్ కస్టమ్ చెక్ బాక్స్ను వాడుకున్నాం, అలాగే రేడియోకి కస్టమ్ రేడియో. తర్వాత ఇన్లైన్ కస్టమ్ ఫార్మ్ కంట్రోల్స్. ఇఫ్ యూ వాంట్ టు కస్టమ్ ఫ్రమ్ ద కంట్రోల్స్ సైడ్ బై సైడ్ యూజ్ ద కస్టమ్ ఐఫన్ కంట్రోల్ ఐఫన్ ఇన్లైన్ టు ద వ్రాపర్ కంటైనర్. ఓకే, మనం div క్లాస్ ఈక్వల్స్ టు కస్టమ్ కంట్రోల్, కస్టమ్ రేడియో, కస్టమ్ ఐఫన్ కంట్రోల్ ఐఫన్ ఇన్లైన్ ఇచ్చుకున్నట్టయితే మనకి ఎలిమెంట్స్ అనేవి ఒక ఇన్లైన్లో డిస్ప్లే అవుతాయి. సో గుర్తుపెట్టుకోండి, కస్టమ్ ఐఫన్ కంట్రోల్ ఐఫన్ ఇన్లైన్. సో కస్టమ్ ఐఫన్ కంట్రోల్ ఐఫన్ ఇన్లైన్, కంట్రోల్ ఐఫన్ ఇన్లైన్. సో ఈ క్లాస్ని యాడ్ చేస్తున్నాను, కస్టమ్ ఐఫన్ కంట్రోల్ ఐఫన్ ఇన్లైన్. సో ఇక్కడ రెండు రేడియో బటన్స్ని క్రియేట్ చేద్దాము. ఓ రేడియో బటన్ ఇస్తున్నాను. చూడండి, ఇన్లైన్లో మనకి వచ్చింది. మార్జిన్ ఏం తీసుకోవట్లేదు కాబట్టి యాక్చువల్గా రెండింటికి ఐదు సేమ్ మోడల్ కాబట్టి వస్తుంది ఇక్కడ. ఓకే, తర్వాత చూసుకున్నట్టయితే మనకి కస్టమ్ సెలెక్ట్ మెను. సో టు క్రియేట్ ద కస్టమ్ సెలెక్ట్ మెను యూజ్ కస్టమ్ ఐఫన్ సెలెక్ట్ క్లాస్ టు సెలెక్ట్ ఎలిమెంట్. ఓకే, డివ్ సెలెక్ట్ ఎలిమెంట్ ఏం వాడమంటున్నారు, క్లాస్ ఈక్వల్స్ టు కస్టమ్ ఐఫన్ సెలెక్ట్. క్లాస్ ఈక్వల్స్ టు కంటైనర్ ఫార్మాక్షన్ సెలెక్ట్ నేమ్స్ ఈక్వల్స్ టు క్లాస్ ఈక్వల్స్ టు కస్టమ్ ఐఫన్ సెలెక్ట్. ఓకే, మార్జిన్ బాటమ్ 3. సో ఆప్షన్ సెలెక్టెడ్. సో ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ మనకి పెద్దగా సెలెక్ట్ క్లాస్ పెద్దగా ఏమీ వ్రాప్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ క్లాస్ ఈక్వల్స్ టు కస్టమ్ ఐఫన్ సెలెక్ట్ యూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో మనకి ఇంకా చూసుకున్నట్టయితే నార్మల్ సెలెక్ట్ మెనూ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాము. సో క్లాస్ తీసేస్తున్నాను. సో నార్మల్గా ఉండేది ఈ విధంగా వస్తుంది. మనకి కస్టమ్ వచ్చేసి ఈ విధంగా బూస్టర్లో సపోర్ట్ చేస్తుంది. కస్టమ్ సెలెక్ట్ మెనూ సైజ్. సో కస్టమ్ ఐఫన్ సెలెక్ట్ ఐఫన్ FM ఫర్ స్మాల్ డివైజెస్, LG ఫర్ లార్జ్. సో లార్జ్గా కనపడాలి అనుకుంటే కస్టమ్ ఐఫన్ సెలెక్ట్ ఐఫన్ LG వాడుకుంటాం. స్మాల్గా కనపడాలంటే కస్టమ్ ఐఫన్ సెలెక్ట్ ఐఫన్ SM క్లాస్ను వాడుకుంటాం.
సింపుల్గా మనకి స్మాల్ ఎస్ఎం వాడుకుంటే ఈ విధంగా కనబడుతుంది సెలెక్ట్ మెనూ. ఎల్జీ వాడుకుంటే ఈ విధంగా కనబడుతుంది. ఇది వచ్చేసి డిఫాల్ట్ సెలెక్ట్ మెనూ. తర్వాత చూసుకున్నట్టయితే మనకి కస్టమ్ రేంజ్. సో టు క్రియేట్ ద కస్టమ్ రేంజ్ మెనూ యాడ్ ద కస్టమ్ ఐఫోన్ రేంజ్ క్లాస్ టు రేంజ్. ఓకే, ఇక్కడ చూడండి ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు రేంజ్ వాడాము, కస్టమ్ రేంజ్. సో ఫార్మ్ యాక్షన్ ఈక్వల్స్ టు లేబుల్ ఫర్ కస్టమ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు రేంజ్ తీసుకున్నప్పుడు క్లాస్ ఈక్వల్స్ టు కస్టమ్ రేంజ్ తీసుకున్నాము. ఇది నార్మల్ డిఫాల్ట్ రేంజ్, ఇది వచ్చేసి కస్టమ్ రేంజ్. సో క్లాస్ ఈక్వల్స్ టు కస్టమ్ ఐఫోన్ రేంజ్ వాడినప్పుడు మనకి రేంజ్ ఏ విధంగా కనబడుతుందో చూడండి. ఇది డిఫాల్ట్ రేంజ్. ఓకే, తర్వాత చూసుకున్నట్టయితే మనకి కస్టమ్ ఫైల్ అప్లోడ్కి మనం ఏం క్లాస్ యూజ్ చేసుకుంటామంటే కస్టమ్ ఐఫోన్ ఫైల్ క్లాస్ని, అలాగే ఫస్ట్ కస్టమ్ ఐఫోన్ కంట్రోల్ ఐఫోన్ ఇన్పుట్, కస్టమ్ ఐఫోన్ కంట్రోల్ ఐఫోన్ లేబుల్. ఓకే, డివ్ క్లాస్ తీసుకుని డివ్లో కస్టమ్ ఐఫోన్ ఫైల్ తీసుకున్నాము. తర్వాత ఇన్పుట్ టైప్ ఫైల్ తీసుకున్నప్పుడు కస్టమ్ ఐఫోన్ ఫైల్ ఐఫోన్ ఇన్పుట్ క్లాస్ని యూజ్ చేసుకుంటున్నాము. కస్టమ్ ఐఫోన్ ఫైల్ ఐఫోన్ ఇన్పుట్ తర్వాత లేబుల్ వచ్చేసి కస్టమ్ ఐఫోన్ ఫైల్ ఐఫోన్ లేబుల్ వాడుకుంటున్నాం. సో చూస్ ఫైల్, ఇది బూస్ట్అప్ యొక్క కస్టమ్ ఫైల్ నేను. ఓకే, అలాగే చూస్ ఫైల్ ఇది నార్మల్ డిఫాల్ట్గా. మీకు యాక్చువల్గా ఇక్కడ కూడా ఈ విధంగా పాత్ కనపడాలనుకుంటే మనం jQuery కోడ్ని యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. సో jQuery మీకు రియాక్ట్ చెప్పేటప్పుడు వీటి గురించి కూడా కొద్దిగా ఇన్నర్గా వెళ్ళి డిస్కస్ చేద్దాము. ఇక్కడ బై డిఫాల్ట్గా ఈ jQuery కోడ్ని యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి పాత్ కూడా డిస్ప్లే అవుతుంది, ఫైల్ నేమ్ కూడా.